ఆర్మూరు ప్రజల చిరకాల స్వప్నం పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ అరవింద్ అబద్ధాలు చెప్పారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు మారుతున్నప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఎంపీ అరవింద్ నియోజకవర్గానికి కేవలం స్పైసీస్ బోర్డు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. వరంగల్ కేంద్రంలోని స్పైసీస్ బోర్డులో డైరెక్టర్, అటెండర్ తప్ప మిగిలిన ఎవరూ విధుల్లో లేరని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పసుపు బోర్డు కాదు, పసుపు పంటకు నిర్ణీత మద్దతు ధర కల్పించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతంలో రైతులు పండిస్తున్నటువంటి కమర్షియల్ క్రాప్ ఏదైతే ఉందంటే పసుపు, కాబట్టి పసుపు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఈ పసుపుకు సంబంధించిన అంశంలో మీరు తొందరగా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ బోర్డు పసుపు బోర్డు నిజామాబాద్ ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రకటన చేసి కార్యాచరణ రూపం దాల్చి దీని యొక్క పనులు మొదలు పెట్టాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎంపీని బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2019 ఎలక్షన్లో ముమ్మరంగా ఈ ప్రాంతంలో లక్ష్మీ పంటగా భావించేటటువంటి పసుపు తాత ముత్తాతల నుంచి కూడా నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఇంకో సంవత్సరం ఇంకో ఏడాది రాకపోతుందా లాభం అనేటువంటి ఆలోచనతోటి ఎంత నష్టాలు వచ్చినా కానీ వదులుకోకుండా ఆ పంటను పండించి ఈ దేశానికి ప్రపంచానికి అందిస్తున్న పరిస్థితి ఆర్మూరు ప్రాంత రైతాంగానికి. ఒకనాటి పరిస్థితులు 4-5 వేలు ధర ఉన్నప్పుడు కూడా 20-30 వేల కంటే పెట్టుబడి అయ్యేది కాదు. కానీ వాళ్ళ 1,50,000 పెట్టుబడి పెరిగింది, కానీ ధర కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పోయిన సంవత్సరం మాత్రం రైతులంతా పసుపు పండించకపోవడము తగ్గించుకోవడంతో ఇవాళ పోయిన సంవత్సరం మార్కెట్లో కొంత 10,000 పైన ధర వచ్చినమాట వాస్తవం. కానీ ఇక్కడ ప్రాంత రైతాంగం అంతా కూడా అడుగుతున్నది ఏంటంటే మాకు ఒక నిలకడమైనటువంటి ధర కావాలి. ఈ ప్రాంతంలో పండించేటటువంటి